నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా ఈశ్వరుడి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి శివపంచాక్షరి స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలో తెలుసుకుందాం. శివపంచాక్షరి స్తోత్రం అంటే ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన స్తోత్రం అని పురాణాల్లో వివరించారు. శివపంచాక్షరి స్తోత్రం 2వ శ్లోకంలో ఈశ్వరుణ్ణి మనమందరం కూడా మందాకిని సలిల చందనచ అర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశివాయ అంటూ కీర్తిస్తాం. ఈ 2వ శ్లోకంలో ఈశ్వరుని పూజించేటప్పుడు నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ అంటూ కీర్తిస్తున్నాం. అంటే నందీశ్వరుడు, ప్రమథ గణాలు వీళ్ళందరి చేత పూజించబడేటటువంటి స్వామికి నమస్కారం అని అర్థం. శివ పరివారంలో నందీశ్వరుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందుకే ఎవరైనా సరే శివుడి అనుగ్రహం పొందాలంటే ముందుగా నందీశ్వరుడి అనుగ్రహాన్ని పొందాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా నందీశ్వరుడి ధ్యానం చేసుకోవాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక అంటే ఈశ్వరుడికి ఆనందం కలిగింపజేసేటటువంటి నందీశ్వరుడా నీకు నమస్కారం. మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి ఆ మహాదేవుణ్ణి నేను సేవించాలనుకుంటున్నాను, ఆ మహాదేవుణ్ణి పూజించాలనుకుంటున్నాను, దానికి అనుజ్ఞ ఇవ్వు స్వామి అంటూ ప్రతి ఒక్కళ్ళు ముందుగా నందీశ్వరుణ్ణి పూజించాలి. ఎవరైతే నందీశ్వరుణ్ణి ధ్యానం చేసుకొని నందీశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాత శివ పూజ చేస్తారో వాళ్ళ కోరికలన్నీ కూడా ధర్మ మార్గంలో నెరవేరుతాయని పురాణాల్లో వివరించారు. నందీశ్వరుడు అంటే వృషభం, వృషభము అంటే కోరికలను వర్షించేది అని అర్థం. మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరాలంటే తప్పకుండా నందీశ్వరుని పూజించాలి. నందీశ్వరుడి చరిత్రను మనం పరిశీలిస్తే శిలాదుడు అనే పేరు కలిగినటువంటి ఒక మహాభక్తుడు యజ్ఞవేదిక నుంచి అయోనిజుడుగా ఆవిర్భవించాడు. ఆ శిలాదుడు అనే పేరు కలిగిన మహాభక్తుడు రాళ్లను ఆహారంగా తిని పరమేశ్వరుడి గురించి కఠోరమైనటువంటి తపస్సును ఆచరిస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఆ శిలాదుణ్ణి తన వాహనంగా చేసుకుని నందీశ్వరుడుగా మార్చుకున్నాడని శివమహాపురాణం తెలియజేస్తోంది. అంటే భగవంతుడికి వాహనం అవ్వటానికి ఎలాంటి సగుణాలు ఉండాలో ఆ గుణాలన్నీ కూడా నందీశ్వరుడికి ఉన్నాయి. నందీశ్వరుడు అంటే ఎద్దు, ఎద్దుకి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. ఎద్దు ఎప్పుడు జీవితాంతము కూడా యజమాని కోసమే సేవ చేస్తుంది. యజమాని కొంచెం గడ్డి కాసిని నీళ్ళు ఇస్తే చాలు, జీవితాంతం యజమాని కోసం తన శక్తి మొత్తం కూడా ధారపోస్తూ ఉంటుంది. అంటే పరులకు ఉపకారం చేసేటటువంటి గుణాన్ని ఎద్దుని చూసి నేర్చుకోవాలని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని పరమేశ్వరుడు ఎద్దును తన వాహనంగా చేసుకున్నాడు. కాబట్టి మనమందరం కూడా ఎద్దులాగే వృషభంలాగే పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్లుగా ఇతరులకు ఉపకారం చేయాలి, ఇతరులకు సహాయం చేయాలని పరమేశ్వరుడు మనందరికీ అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు. అంతేకాదు నందీశ్వరుణ్ణి వాహనంగా చేసుకున్న ఈశ్వరుడు ఇంకొక అద్భుతమైన సందేశం కూడా ఇస్తున్నాడు. నందీశ్వరుని మనం ఎప్పుడు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా నందీశ్వరుడి ముందు భాగంలో మనం చేత్తో నిమరం, నందీశ్వరుడి వెనక భాగంలో తోకను చేతితో నిమురుతాం. అంటే ముందు భాగంలో కాకుండా వెనక భాగంలో తోకను చేతితో నిమురుతున్నామంటే దానిలో అర్థం ఏంటి? బయట ఉన్నటువంటి శరీరాన్ని ఎవరూ చూడద్దు, శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మను దర్శించండి. మన ఆత్మే భగవత్ స్వరూపం, మన ఆత్మే పరమేశ్వర స్వరూపం. ఆ ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలి. శివోహం అనే భావనలో ఉండాలనే అద్భుతమైన సందేశం దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్న వైభవం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం. వ్యాసుడు స్పష్టంగా కృష్ణుడే భగవానుడు అని చెప్పేటప్పుడు భగవంతునికి చెందిన భాగవతం ఎవరిదవుతోంది? కృష్ణునిదే అవుతోంది. కనుక కృష్ణుడే భగవానుడు, కృష్ణ కథే భాగవతం. కనుక
కృష్ణ కథే భాగవతం కనుక మనం కృష్ణ కథే చెప్పుకోవాలి, అందుకే దశమస్కంధమే చెప్పుకోవాలి. బాగుంది కదా. అయితే నేరుగా అక్కడి నుంచే ప్రారంభించవచ్చు కదా సుఖయోగీంద్రుడు. మొదటి నుండి చెప్పడం ఎందుకండి నేను ఈ అవతారమని ఆ అవతారమని, మధ్యలో కపిల గీత అని ఒక గీత, మధ్యలో వేదాంత బోధ, ప్రహ్లాద చరిత్ర, వామన చరిత్ర, మత్స్యావతారం, కూర్మావతారం, మోహిని అవతారం, ధన్వంతరి అవతారం, ఒకటేమిటి ఇవన్నీ ఎందుకు చెప్పాలి? ఈ మధ్యలో మళ్ళీ జడభరతుడి చరిత్ర, ఇవన్నీ ఎన్నెన్ని వస్తాయో మొత్తం అన్నీ రసనిర్భరమైన ఘట్టాలే. అలా 9 స్కందాలు అయిన తర్వాత దశమస్కందం పూర్తిగా కృష్ణ కథ. అయితే మొదటి నుంచి కృష్ణుడి గురించి చెప్పలేదా అంటే, భాగవతం జాగ్రత్తగా చదివితే మొదటి నుంచి కృష్ణుడే మళ్ళీ కనబడతాడు. ఎక్కడ పెడితే అక్కడే కనబడుతుంటాడు. ప్రారంభంలోనే చెప్పాడు, లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజలితాశోభితమున్ సమస్త సుమనస్సు జ్ఞేయమున్ అంటూ మహానుభావుడు పోతన గారు కూడా భాగవతాన్ని కల్పవృక్షంగా వర్ణిస్తూ, కల్పవృక్షమైన భాగవతానికి మూలం కృష్ణుడు అన్నాడు. లలిత స్కంధము కృష్ణమూలము, కృష్ణుడే మూలముగా కలిగినది భాగవతము. మూలం బట్టే కదా వృక్షం. కానీ భాగవతం శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షంగా కనబడ్డా దానికి మూలం కృష్ణుడే. కృష్ణుడే ఆ వృక్ష రూపంగా విస్తరించి కనబడుతున్నాడు. బీజం వృక్షంగా దర్శనమిస్తుంది, కృష్ణుడు భాగవతంగా దర్శనమిస్తున్నాడు. కనుక భాగవతానికి మూలం కృష్ణుడే అని స్పష్టంగా వ్యాసుడు పేర్కొన్నాడు, పోతన గారు పేర్కొన్నారు. అయితే మొదటి నుంచి కృష్ణుడిని మనకు చూపిస్తూనే ఉన్నాడు. ప్రారంభమే కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత జరిగిన ఘట్టాలతోనే మొదలవుతోంది. అక్కడ నుంచి భీష్మకృత కృష్ణస్థుతి, కుంతీకృత కృష్ణస్థుతి, ఇవన్నీ కృష్ణ వైభవాన్ని మనకు అందిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ ప్రథమ స్కందంలో వస్తున్న ఘట్టాలే. ఆపై కృష్ణ పరమాత్మ ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి మన పరీక్షిత్ మహారాజును రక్షించడం, పరీక్షిత్ జననం, ఇవన్నీ కూడా వర్ణించడం జరిగినది. అవన్నీ చేసింది కృష్ణుడేగా. కనుక ప్రారంభం అంతా కృష్ణ కదా. మన మధ్యలో మాత్రం కృష్ణుడు తొంగి చూడ్డా పరిశీలించండి. ప్రహ్లాద్ చరిత్ర అనుకుంటున్నాం, కానీ ప్రహ్లాద్ చరిత్ర ప్రారంభం ఏం జరిగింది? అది మళ్ళీ రాజసూయ యాగం అయిన వెంటనే శిశుపాలుడు వదరబోతుతనానికి శిక్షగా కృష్ణ పరమాత్మ తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించితే శిశుపాలుడి వక్త్రం ఛేదింపబడింది. అతడి జీవుడు కృష్ణులో లీనమయ్యాడు. అది చూసిన ధర్మరాజు నారదుని ప్రశ్నిస్తాడు, ఆశ్చర్యంగా ఉందయ్యా, తిట్టడం తప్ప మరో పని లేనటువంటి శిశుపాలుడు ఆయనలోకి ఎలా చేరాడు అంటే, తిట్టడమైనా ఆయన్నే తిట్టాడు గనక, అదే పనిగా తిట్టాడు గనక, అదే పనిగా ఎవడు కృష్ణుడిని పట్టుకుంటాడో వాడు కృష్ణుడినే చేరతాడయ్యా, దాని వింత ఏముందని ఒక్క మాట చెప్పేశాడు. అది కృష్ణ కథలో భాగమా? కాదు, విష్ణు కథలో భాగమే. అక్కడ మళ్ళీ ఏం చెప్తాడు? కామోత్కంఠత గోపికల్ భయమనున్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తినేము ఇది చక్రింగంటిమి ఎట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుడైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అన్నాడు. అక్కడ విష్ణుతత్వం చెప్తున్నట్టే చెప్పాడు. ఎలాగోలాగా కృష్ణునితో అనుబంధం కలిగి ఆ అనుబంధం ధ్యాన రూపంగా, ఆ ధ్యానం గరిష్టమై నిరంతరాయంగా ఉంటే వాడు ముక్తి చెందుతాడు అన్నాడు. అందులో ఉదాహరణగా ఏ ఏ భావాలతో భగవంతుని ఆశ్రయించాలన్నప్పుడు ఉదాహరణలన్నీ కృష్ణ కథలోవి. మీరు పరిశీలించండి. చెప్పబోయేది నరసింహ చరిత్ర, కానీ ఉదాహరణలన్నీ కృష్ణ కథవే. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్య నృపతులు సంబంధులై వృష్ణులున్ ప్రేమన్ మీరలు అంటే పాండవులు భక్తినేము ఇది చక్రింగంటిమి. ఇందులో కృష్ణ కథకి సంబంధించిన వాడు ఒక్కళ్ళేడు. అంటే నరసింహ చరిత్రకి ఉపోద్ఘాతంగా మళ్ళీ కృష్ణానుబంధాలే వివరించాడు మహానుభావుడు. కథ కూడా మధ్యలో ఒక కృష్ణ కథలోంచి మొదలుపెట్టి నరసింహ చరిత్రలోకి వెళ్ళిపోతాం. ఇలాగా మధ్యలో కూడా వచ్చాడే లేదా అనేక తావుల్లో వస్తూ ఉంటాడు. అంటే 9 స్కంధాల వరకు తొంగి తొంగి చూస్తున్న కృష్ణుడు దశమ స్కంధం నుంచి విశ్వరూపం చూపిస్తాడు. అది దీని యొక్క ప్రత్యేకత అండి ఇక్కడ. అయితే ఈ 9 స్కంధాలు అయిన తర్వాత దశమస్కంధం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మహానుభావుడైన పరీక్షిత్ మహారాజు ప్రశ్న చాలా గొప్పగా ఉంటుంది. ఆ ప్రశ్న కానీ వింటే దశమస్కంధం గొప్పతనం, దశమస్కంధ నాయకుడైన లేదా భాగవత నాయకుడైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వం మనకు అర్థమవుతుంది. ఆ ప్రశ్నలోంచి వెళ్ళాలి. అసలు ఏ శాస్త్రమైన ప్రశ్నతో ప్రారంభమైతే గొప్పగా ఉంటుందండి. ఇక్కడ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నట్టు, ప్రశ్న అంటే జిజ్ఞాసే కదా. కనుక వేదాంత శాస్త్రం యొక్క అందం భాగవతానికి కూడా ఉన్నది. ప్రశ్నల్లోంచి అద్భుతమైనటువంటి సమాధానాలు లభిస్తాయి. ఆ ప్రశ్న కాలక్షేప ప్రశ్న కాకుండా పరిప్రశ్న కావాలి. అదే శౌనకాది మునుల యొక్క పరిప్రశ్నే సూతుని చేత దివ్య విద్యలు చెప్పించింది. అందున పరీక్షిత్ మహారాజు యొక్క పరిప్రశ్నే సుఖయోగీంద్రుడి చేత జ్ఞానాన్ని అందింపజేస్తున్నది. సుఖజ్ఞానం. ఆ సుఖజ్ఞానానికి మరొక పేరే భాగవతం, దానికి మరొక పేరే మోక్ష విద్య, మరొక పేరు పారమహంస్య సంహిత.
దాని పేరు మోక్షశాస్త్రం అని భక్తి శాస్త్రం అని రెండు పేర్లు ఉంటాయి. అంటే ఇందులో భక్తి గురించి ముక్తి గురించి చెప్పారండి అని కాదు, ముక్తి స్వరూపమైన భక్తి గురించి చెప్పారు. అది దీని యొక్క గొప్పతనం. ముక్తి స్వరూపమైన భక్తికి సాధారణ భక్తికి తేడా ఉంటుంది. సాధారణ భక్తి అంటే దేవుడిపై ఒక విశ్వాసం ఉండడం, మంచిగా బతకాలని ప్రయత్నించడం, బ్రతికేమో లేదో ఆయనకే ఎరుక, కానీ ప్రయత్నించడం, ఇదంతా సాధారణ భక్తి. ఆ సాధారణ భక్తి రావడమే మహాకష్టం అండి. ముక్తి స్వరూపమైన భక్తి ఎలా ఉంటుందంటే పరమాత్మ తప్ప అన్యము లేని స్థితిలో ఉంటుంది. ఇక్కడ అది పొందడానికి కావలసిన సంస్కారం భాగవతం అందిస్తుంది మనకి. ఇక్కడ దానికి కావాలి సాత్విక గుణములు. ఆ సాత్విక గుణములు చాలా కావాలి. భగవద్ అనుభూతి రూపమైన భక్తికే ముక్తి రూపమైన భక్తి అని పేరు. ముక్తి అనగా భగవద్ అనుభవమే, మరొకటి కాదు. కానీ కేవల భగవద్ అనుభవ స్వరూపమైన భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి అందిస్తున్నటువంటి దివ్య గ్రంథం ఈ పరమ పావనమైనటువంటి భాగవతం. అందుకే ఇది ముక్తి రూప భక్తిని అందిస్తున్నది. అందుకే ఇది ముక్తి శాస్త్రం ఇదే, భక్తి శాస్త్రం అదే. అందుకే చెప్పినవాడు కూడా సామాన్యుడు కాడు, బ్రహ్మనిష్ఠుడు, ముక్తశ్రేణికి చెందినటువంటి వాడు ఆయన. అంతేగాని నేను కూడా నీలాగే మోక్షం కోసం ప్రయత్నిస్తున్నాను నాయన అనేవాడు కాడాయన. సాధకుడి స్థాయిలో లేడు ఇక్కడ ఆచార్యుడు, సిద్ధుడి స్థాయిలో ఉన్నాడు. ఆచార్యుడు సిద్ధుడు, శిష్యుడు సాధకుడు. కానీ సిద్ధుడైన ఆచార్యుడు దొరకడం గొప్ప అదృష్టం అండి. అలాంటి వాళ్ళు దొరకరు సాధారణంగా. సాధకుల్లో ఉత్తమ శ్రేణి సాధకులు ఉంటారు, వాళ్ళు గొప్పవారే. సిద్ధ పురుషులు దొరకడం సామాన్యమైన విషయం కాదు. అలాంటి వాడు దొరికాడు పరీక్షిత్ మహారాజుకి. ఆయనకున్న కృష్ణ భక్తి, కృష్ణుడే కావాలనే నిష్ఠ అలాంటి గురువుని సంపాదించి పెట్టింది. కనుక పరమాత్మయే కావాలనే తపన చిత్తశుద్ధితో మనకు కలిగి ఉంటే శుకుడు లాంటి గురువుని పరమాత్మే మనకు అందిస్తాడు. ఎందుకంటే శుకునికి పరమాత్మకి భేదం లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అని చెప్పినట్లుగా వారికి ఆయనకి తేడా లేదు. మయితే తేషు చాప్యహం అని భగవద్గీతలో స్వామి సెలవిచ్చినట్లుగా శుకునికి పరమాత్మకి భేదం ఉన్నదా? అందుకు సాక్షాత్ పరమాత్మ స్వరూపుడైన సుఖయోగేంద్రుడు వివరిస్తున్నటువంటి గొప్ప గ్రంథంలో 9 స్కంధాలు అయిపోయాయి. అప్పుడు రాజోవాచ, రాజు ప్రశ్నిస్తున్నాడు. అనగా పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు, ఇప్పటి వరకు నువ్వు చాలా విషయాలు నాకు చెప్పు. అందున సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, పోషణము, ఊతులు, ఈశాను కథలు, నిరోధము, ముక్తి, ఇవన్నీ ఇప్పటివరకు చెప్పు. అందులో భాగంగానే మన్వంతరాది కథలు. మన్వంతరములు అంటే మొత్తం మనకున్నటువంటి కల్పాలలో ఎన్ని మన్వంతరాలు గడిచాయి, ఏ ఏ మన్వంతరాల్లో ఏ ఏ కథలు జరిగాయి, ఆ కథల్లో నారాయణుడు ఏ ఏ లీలలు చేశాడు, ఇవి మన్వంతర కథలంటే. ఆ మన్వంతర కథల్లో ఆయన చూపించిన లీలలకి ఈశాను కథలు అని పేరు. అప్పుడు ఏ ఏ శక్తులతో ఏ ఏ పూర్వకర్మ వాసనలు ఏ ఏ జీవులకు ఎలా ఇచ్చాడనేది అది ఊతులు అని చెప్పబడుతుంది. ఈ సృష్టిని కాపాడుతూ నడిపిన పద్ధతిని స్థితి అంటారు. అసలు సృష్టి ప్రథమ సృష్టి చేయడం సర్గ, అది బ్రహ్మదేవుడికి అప్పగించి తర్వాత సృష్టిని కొనసాగించడం ప్రతిసర్గ. ఇలాగ సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, ఊతులు, పోషణము, ఈశాను కథలు. తర్వాత జరుగుతున్న సృష్టికి నిరోధం అంటే ప్రళయం కల్పిస్తాడు. అది పూర్తి నాశనం కాదు, మనం వెళ్ళి రాత్రి నిద్రపోయినట్లే జగత్తుకు కూడా ఒక నిద్ర వంటిది ఆ నిరోధం. దీన్ని ప్రళయం అంటాం. మళ్ళీ సృష్టి ఆరంభం మళ్ళీ అవుతుంది. కనుక నిరోధం అనేది ఒకటి స్వామి కల్పిస్తాడు. ఈ ఊతులు, పోషణము అంతా స్థితి భాగంలో ఉంటాయి. నిరోధం లయమైపోయింది. అయితే నిరోధం అందరికీ ఉంటుంది, కానీ ముక్తి అందరికీ ఉండదండి. ప్రళయం వచ్చిందంటే అందరం వెళ్ళిపోతామన్నమాట అనకూడదు. కొందరు అంటూ ఉంటారు, అందరం ఎప్పటికప్పుడు వెళ్ళిపోవలసిన వాళ్ళమేనండి, ఎవడు వెళ్ళాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోవలసిన వాళ్ళు ఎవరు లేరు, మళ్ళీ తిరిగి రావాల్సిన వాళ్ళే అందరూ కూడా. మళ్ళీ తిరిగి రానంత వెళ్ళిపోయేవాళ్ళు కోటికొకడు కూడా దొరకడండి. ఇక్కడ అందరూ తిరిగి రావాల్సిన వాళ్ళు, ఏం పర్వాలేదు. అయితే మహా అయితే ఈ ఉపాధి విడిచిపెడతారు, మరో ఉపాధితో వస్తారు అంతే ఇక్కడ. అందుకు నిరోధం అందరికీ ఉంటుంది, ముక్తి కొందరికి ఉంటుందట. అది కూడా ఆయన ఇస్తాడు, కొందరికి మాత్రం ముక్తినిస్తాడు. ఇలా మొత్తం 9 పనులు చేస్తాడు. సర్గం నుంచి ముక్తి వరకు 9 పనులు చేస్తాడు. ఈ 9 పనులు చెప్తుంది భాగవతం. అది ఇంతవరకు విన్నాడు ఈయన. ఈ 9 పనులు విన్నాడు. సృష్టి ఎలా జరిగింది, ప్రతిసృష్టి ఎలా జరిగింది, మన్వంతరాలు ఎలా జరిగాయి, అందులో పరమేశ్వరుడు ఏ విధమైన లీలలు చేసి భక్తుల్ని కాపాడాడు, ఏ విధంగా పూర్వకర్మల వాసనలను అనుసరించి సృష్టిని నడుపుతూ ఉన్నాడు, అన్నీ చెప్పారు. బాగుంది. ఆఖరికి సృష్టికి ప్రళయం ఎలా ఇస్తున్నాడు, కొందరికి ముక్తిని ఎలా ఇస్తున్నాడు, ఇవన్నీ చెప్పారు. అన్నీ విన్నాడు ఆయన. దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం అంటుంది మనకి మొదటి భాగాల్లోనే భాగవతం. 9 ఎందుకు చెప్పుకోవడం అంటే 10వ దానికోసం 9 చెప్పుకోవాలి అన్నారు ఇక్కడ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వికారనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 5:46 సూర్యాస్తమయం 6:39. తిథి విధియ రాత్రి 1:23 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 2:30 వరకు. వర్జం ఉదయం 7:49 నుంచి 9:27 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుంచి 1:30 వరకు. మరల మధ్యాహ్నం 3:13 నుంచి 4:04 వరకు. అమృతకాలం సాయంకాలం 5:34 నుంచి 7:12 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:20. నేటి విశేషం సోమవారం. మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే బంధానికి మోక్షానికి కారణమవుతుంది అనే అంశాన్ని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. విశేషం ఏమంటే వేదాంగ జ్యోతిషంలో చంద్రుడొక్కడు జాతకంలో బలంగా ఉంటే ఏ గ్రహం బలంగా లేకపోయినా కూడా బాగుంటుంది జాతకం. చంద్రుడొక్కడు బలహీనంగా ఉంటే తక్కిన గ్రహాలని బలంగా ఉన్నా కూడా జాతకం బాగుండదు అని చెప్పారు. కారణం ఏమిటి అంటే మనసు బాగుంటే ఏం బాగుండకపోయినా అన్నీ సర్దుబాటు అయిపోతాయి. మనసు ఒక్కటి బాగుండకపోతే ఎన్ని ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు అనేటువంటిది అక్కడ తాత్పర్యం. అటువంటి స్థితిలో ఆ మనసుకు అధిపతి చంద్రుడు, ఆ చంద్రుడికి అధిష్టాన దైవంగా చెప్పబడేటువంటిది అధిదేవత ప్రత్యధిదేవతల్లో గౌరీదేవి ఉంది. విశేషించి గౌరీదేవిని ఒకరిని పూజ చేయం కదండి, శంకరుని కూడా పూజ చేస్తాం. అందులోనూ శంకరుడు చంద్రశేఖరుడు కాబట్టి చంద్రుణ్ణి ఆరాధించుకుని 1 కేజీ బియ్యంతో శ్వేతాక్షతలుగా శంకరునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా సంపూర్ణమైనటువంటి చంద్రానుగ్రహాన్ని పొందవచ్చు, చంద్రుని యొక్క బలాన్ని మనోబలాన్ని పొందవచ్చు. విశేషించి సోమవారం ప్రీతికరం కాబట్టి ఈరోజు చేసేటువంటి బియ్యం దానం చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది. ముత్యములు కూడా దానం చేయడం మంచిది. ఆ విధంగా చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు. నేటి ఆణిముత్యాలు. హృదయాన్ని తెరిస్తే అంతా నువ్వే, హృదయాన్ని మూస్తే నీకు నువ్వే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఓం అనేటువంటిది పరబ్రహ్మ స్వరూపం. అకార ఉకార మకారాల యొక్క దివ్యవంతమైనటువంటి లక్షణమే. అందుకనే ప్రతి మంత్రానికి ముందు ఓం అనేటువంటి శబ్దాన్ని తప్పనిసరిగా వాడతాం. ఏ పూజ చేసేటప్పుడైనా సరే ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః అంటూ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తాం. పరమేశ్వరుని అర్చన చేసేటప్పుడు కూడా, ఆ పార్వతీదేవిని అర్చన చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా సహస్రనామావళి, అష్టోత్తర శతనామావళిలో కూడాను ఓం అనేటువంటిది ముఖ్యంగా ఉండి తీరుతుంది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి కలిగింపజేస్తుంది. జాగృత, స్వప్న, సుషుప్తి అనేటువంటి స్థాయిల్ని కూడాను సూచిస్తాయి అంటోంది శాస్త్రం. అంతేకాదు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చక్కగా పనిచేయటానికి కూడాను
ఈ యొక్క ఓం అనేటువంటి శబ్దం చక్కగా పనిచేసి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని మనకు ప్రసాదిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ కూడాను యోగాధ్యయనం చేసేవాళ్ళు కూడాను ఓంకారనాదం చేసి తీరతారు. మనసు ఎటూ కూడా పరిభ్రమించకుండా చక్కటి జ్ఞాన మార్గం వైపు మనస్సుని లయం చేయటానికి, స్వామివారి వైపు మనస్సుని బాగా ఉండేటట్టుగా చేయటానికి ఈ ఓం అనేటువంటి దివ్యవంతమైన శబ్దాక్షరం మనకు శతవిధాలా కూడా సహకరిస్తోంది. అందుకనే మనం ఏ పూజ చేసినా ఓం ప్రకృత్యే నమః అన్నప్పుడు ఆ ఓం శబ్దం మన మనస్సుని చక్కగా త్రికరణ శుద్ధి కలిగేటట్టుగా చేస్తుంది. ఓం ప్రకృత్యే నమః అన్నప్పుడు ఈ ప్రకృతి అంతా కూడాను నీ స్వరూపమే తల్లి అని చెప్పటం అన్నమాట. అట్లాగే ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఉందే, సర్వవిధ సంపత్తులను, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టే జ్ఞానతత్వాన్ని ప్రసాదించే అమృత వరంగా విద్యార్థులకు మొట్టమొదటిసారిగా అక్షరాభ్యాసం చేసేటప్పుడు కూడా ఈ పంచాక్షరీ మంత్రాన్నే తండ్రి కానీ గురువు కానీ పిల్లవానికి దిద్దిస్తాడు పలక మీద. ఓం నమః శివాయ సిద్ధం నమః అని చెప్పేసి ఆ అక్షరాన్ని 3 సార్లు దిద్దిస్తారు. అలా దిద్దించడం వల్ల ఏం జరుగుతుంది? ఈ యొక్క పిల్లవాడిలో జ్ఞాన తత్వం వికసిస్తుంది. అంటే చదువులో కూడాను జ్ఞానతత్వం రావాలి. ఆ జ్ఞానతత్వం రావడానికి ఈ ఓంకార శబ్దంతో కూడినటువంటి పంచాక్షరీ మహామంత్రం సర్వే సర్వత్రా విద్యార్థులకు జ్ఞానభిక్షను ప్రసాదిస్తోంది. చిన్నపిల్లలకు అక్షరాభ్యాసంలో ఓం నమః శివాయ సిద్ధం నమః అని దిద్దించడం వెనకాల దాగిన పరమార్థం కూడా ఇదే. అందుకనే మానవుడై పుట్టిన ప్రతి ఒక్కరూ కూడాను ప్రతినిత్యం కూడాను ఓంకార నాదాన్ని తప్పనిసరిగా మనసు నిండా జపించి తీరాలి. ఏ వ్యక్తి అయితే ఓం 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 అని చెప్పేసి తన మనస్సును లయం చేస్తాడో ఆ వ్యక్తి తప్పనిసరిగా జ్ఞానప్రాప్తి కలిగి తీరుతాడు. అందుకే శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు శాస్త్రరీత్యా. శివుని యొక్క అనుగ్రహం వల్లనే జ్ఞానం సిద్ధిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. జీవితంలో వచ్చేటటువంటి ఉత్థాన పతనాలలో మనం పొందేటటువంటి వైక్లభ్యాలలో కూడా ఎంత మాత్రమూ తొట్టుపాటుకి గురి కాకుండా బాగా విశ్వాసంతో ధర్మముని పట్టుకుని బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధి కలుగుతుంది. దాని కొరకు మనం ఆర్షవాంగ్మయాన్ని చదవాలి. ఆర్షవాంగ్మయము అన్న మాటకు అర్థం ఋషిప్రోక్తమైన వాంగ్మయము అని. అటువంటి ఋషుల చేత ఇవ్వబడినటువంటి వాంగ్మయంలో పసిపిల్లవాడికి ఉగ్గుపాలతో కూడా తల్లి నేర్పేటటువంటి కథ, తల్లి చెప్పేటటువంటి కథ శ్రీరామాయణం. శ్రీరామాయణం మీద ప్రసంగం జరుగుతోంది అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అలా చెవులు దొప్పలు చేసుకుని వింటూనే ఉంటారు. దానికి కారణం ఏమి అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశం శ్రీరామాయణంతో అన్వయమవుతుంది. అసలు రామాయణంతో అన్వయం కానిది, రామాయణం కన్నా దూరంగా ఉండిపోయిన జీవితం లోకంలో చూపించడం చాలా కష్టం. ఏ సమస్యకైనా, ఏ సంఘటనకైనా, ఏ క్లేశానికైనా, ఏ సంతోషానికైనా, ఏ ధర్మానికైనా, ఏ పరిస్థితికైనా, ఏ ఒరిపిడికైనా, ఏ పొంగుకైనా, ఏ కుంగుకైనా రామాయణమే అద్దం.
అది అందులో రాముడి జీవితం ప్రతిబింబంగా కనపడుతుంటుంది. రాముడు ఎలా తట్టుకున్నాడు అన్నది జీర్ణమైనప్పుడు మనిషి తాను ప్రశాంతంగా బతుకుతాడు, తన చుట్టూ ఉన్నవారు ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి అవకాశం కల్పిస్తాడు. తాను ప్రశాంతంగా ఉండడం, తన చుట్టూ ఎవరున్నారో వాళ్ళని ప్రశాంతంగా ఉంచడం, తాను ఎంతమందితో సమన్వయం అవుతూ ఉంటాడో వాళ్ళందరూ తన వలన శాంతి పొందాలి తప్ప తన వలన ఎవరు అశాంతి పొందకుండా ఉండాలి అంటే దానికి ప్రధానమైనటువంటి అవకాశాన్ని అవగాహనని ఇవ్వగలిగినవేవి అంటే ఋషిప్రోక్తమైనటువంటి ఇటువంటి ఆర్ష గ్రంథములు. అందులో శ్రీరామాయణంలో హనుమ యొక్క వ్యక్తిత్వం, హనుమ యొక్క వైభవం, ఆయన యొక్క జీవితం అసాధారణమైన రీతిలో ఉంటాయి. ఆయన యొక్క ప్రజ్ఞా పాఠవాలు కానీ, ఆయన జీవితం కానీ, ఆయన పాటించినటువంటి మౌలికమైన విలువలు కానీ, ఆయన జీవితంలో చూపించినటువంటి అద్భుతమైన విశేషాలు కానీ మనం అందుకోగలిగితే మన జీవితాలని మనం చక్కదిద్దుకోవచ్చు. హనుమ అనేటప్పటికీ ఆబాల గోపాలం కూడా పరవశిస్తారు. ఈ లోకంలో మొట్టమొదటి పూజ అనేటప్పటికీ విఘ్నేశ్వరుడు, పూజ పూర్తయింది అనేటప్పటికీ హనుమ. ప్రారంభంలో పూజ చేయబడేటటువంటి వాడు, పూజాంతమునందు సేవింపబడేవాడు, ఇద్దరూ సింధూరము చేత పూజింపబడడం ఒక విశేషం. ఇప్పటికీ శ్రీశైలంలో సుప్రభాతం జరిగితే మొట్టమొదట విఘ్నేశ్వర ప్రార్థన చేస్తూ సింధూరం గురించే చెప్తారు. ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండ మాఖండలాది సురనాయక బృందవంద్యం అంటారు. చిట్ట చివరికి వచ్చేటప్పటికి పవమానాసుతుడు పట్టు పాదారా విందములకు నీనామా రూపములకు జయ జయమంగళం నిత్య శుభమంగళం అంటారు. స్వామి హనుమ కూడా సింధూరము చేత సేవింపబడి పూజింపబడతారు. సింధూరము చేత సేవింపబడేటటువంటి ఇద్దరూ కూడా ఒకరు పూజ ప్రారంభమునందు, ఒకరు పూజ యొక్క చివరి భాగమునందు కనపడతారు. మీరు హనుమ జీవితంలో ఒక విశేషాన్ని గమనిస్తే మీకు ఒక అద్భుతం కనపడుతుంది. పతాక స్థాయిలో ఇంకా అంతకన్నా చెప్పడం సాధ్యం కాదు అన్నంత చిట్ట చివరి హద్దు ఏ సుగుణమునకైనా ఎవరు అంటే హనుమ ఒక్కరే. ఇక ఆయన కన్నా దాటి చెప్పడానికి ఉండరు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే అపారమైన వేగము కలిగిన వాడు అన్నాను అనుకోండి, ఆయనే. మనోజవం మారుతతుల్య వేగం, అంత వేగం కలిగిన వాడు ఆయనే. అంత వేగము కలిగిన వాడయ్యుండి నిశ్చలంగా కూర్చోగలిగిన వాడు ఎవరు అన్నారనుకోండి, తాను పుట్టినది వానరుడిగా. వానరుడు అనేటప్పటికీ ఒక సహజమైన లక్షణం ఉంటుంది, ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుంది. కాబట్టే శంకర భగవత్పాదులు శివానంద లహరి చేస్తూ సదా మోహాటవ్యాం చరతి యువతీనాంకుచగిడౌ నటత్యాశా శాఖాస్వటతి జడితి స్వైరమభిత కపాలిన్ బిక్షోమే హృదయ కపి మత్యంత చపలం అన్నారు. నా హృదయం అనబడేటటువంటి కోతి ఉందే అది అత్యంత చపలం, అది ఎప్పుడూ కదిలిపోతూ ఉంటుందన్నారు. కోతి అంటేనే కదలడం స్వభావం. కోతి కదలకుండా అక్కడ పడుకుందనుకోండి, వెంటనే ఏమంటామంటే అయ్యో ఏమండి దానికి ఒంట్లో బాగోలేదా పాపం అలా పడుకుందేమండి అంటారు తప్ప కోతి చాలా నిశ్చలంగా ధ్యానంలో ఉందండి అని ఎవరు అనరు. కోతి అంటేనే కదలాలి, అది దాని ఉపాధికి ఉండవలసిన లక్షణం. కానీ మహానుభావుడైనటువంటి హనుమ మాత్రం ఎంత వేగంగా వెళ్ళగలరో అంత నిశ్చలంగా కూర్చుని ధ్యానం చెయ్యగలరు. లోకంలో అపారమైనటువంటి బుద్ధి కలిగిన వాడెవరు అని అడిగారు అనుకోండి, బుద్ధిమతాం వరిష్టం, బుద్ధిమంతులలో కల్లా అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ ఒక్కరే. అంతేకాదు ఇంద్రియములను గెలిచిన వాడెవరు? ఇంత బలముండి ఇంత శక్తి ఉండి, పోనీ ఏ బలం లేదండి, ఆయనకి ఏ శక్తి లేదండి, శరీరము రోగగ్రస్తమైపోయిందండి, మనసులో కోరికలు ఉంటే మాత్రం అనుభవించగలడా, అందుకని అలా మంచం మీద పడున్నాడు పాపం అనడానికి ఆయనకున్నంత బలం, ఆయనకున్నంత తేజస్సు, ఆయనకున్నంత బుద్ధి లోకంలో ఎవ్వరికీ లేదు. అయినా ఆయనంత ఇంద్రియములను గెలిచినవాడు లేడు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం, వాయువు యొక్క పుత్రుడు, వానరయూథ ముఖ్యం. పోనీ ఏదో సామాన్యమైన కోత, వానరుల యొక్క సమూహములన్నింటికీ కూడా
పతాక స్థాయి నాయకత్వం వహించినటువంటి గొప్ప బుద్ధి దురంధరుడు. వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. హనుమ జీవితంలో అత్యంత గొప్ప విషయం, ప్రతి వాళ్ళు జ్ఞాపకం పెట్టుకు తీరవలసినటువంటి విశేషం. ఆయన జీవితం నుంచి మనందరం కూడా నేర్చుకోవలసినటువంటి విశేషం. ఆయన స్థాయిలో నిలబడకపోయినా ఆయనని ఆదర్శంగా తీసుకొని బ్రతకడానికి అంతకన్నా గొప్ప స్ఫూర్తినివ్వగలిగిన వ్యక్తి ఉండడు. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, ఇంత బలము కలిగిన వాడు, ఇంత బుద్ధి కలిగిన వాడు, ఇంతటి శాస్త్ర విశారదుడు, ఇంతటి నవవ్యాకరణ పండితుడు, ఇంతటి తేజోంశ సంభూతుడు, ఇంతటి గతి కలిగిన వాడు, ఇంతటి తేజస్సు కలిగిన వాడు, ఇంతటి పరాక్రమము కలిగిన వాడు, ఇంతటి వాగ్వైభవం ఉన్నవాడు తన కొరకు తాను అని చేసుకున్నటువంటి పని ఒక్కటి లేదు. ఇది హనుమ తన కొరకే చేసుకున్నారు. ఇది హనుమ వేరొకరి కోసం చేయలేదు, తన కోసం ఆయన చేసుకున్నారు అన్నది మీరు కోటి దీపాలు పెట్టి వెతికినా హనుమ యందు కనపడదు. ఆయన అసలు తన కొరకు అని తాను ఏదీ చేసుకోలేదు. ఆఖరికి తన వివాహం కూడా, ఆయనకి సువర్చలతో వివాహం జరిగింది. సువర్చల వృత్తాంతాన్ని చెప్తారు. ఆ సూర్యుడిని మురిపిడి పట్టినప్పుడు ఆయనలోంచి పడినటువంటి రజను ఘనీభవిస్తే అది సువర్చల అయింది. ఆమెకు ఒక కోరిక, నేను గృహస్థాశ్రమ స్వీకారం చేస్తాను, ఎవరికైనా ఒకరికి భార్యనవుతాను, కానీ ఆ వ్యక్తి జితేంద్రియుడై ఉండాలి, ఇంద్రియములను గెలిచిన వాడై ఉండాలి. అటువంటి వ్యక్తి నా యందు స్త్రీభావన పొందకపోతే కేవలం నన్ను సహధర్మచారిణిగా స్వీకరించి నన్ను పక్కన కూర్చోపెట్టుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి, నా వలన ఆయనకి గృహస్థాశ్రమ ఫలితము కలగడానికి వరకు అయితే అటువంటి వ్యక్తికి నేను పత్నినవుతానంది. ఆమె కోరిక తీర్చడానికి పత్నిగా స్వీకరించారు తప్ప మహానుభావుడు కామస్పర్శ లేనటువంటి గొప్ప జితేంద్రియుడు. తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని తాను చేసుకోనటువంటి వారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సత్యం పరం ధీమహి. ప్రహ్లాద నారద పరాశర పుండరీక. శ్రీకృష్ణ జగదీశ్వర. బ్రహ్మదేవుడు పరబ్రహ్మ రూపమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు. ఓ శ్రీకృష్ణ భగవానుడా, నువ్వు వృష్టి వంశమనే పద్మాన్ని వికసింపజేసినటువంటి సూర్యుడివి. ఆ వృష్టి వంశం అనేటువంటి ఆ వంశాన్ని వికసింపజేశావు నువ్వు. అటువంటి సూర్యుడివు నువ్వు. భూమి, దేవతలు, వేదవేత్తలు అనేటువంటి సముద్రాన్ని వృద్ధి చేసినటువంటి చంద్రుడివి. అటువంటి వృష్టి వంశాన్ని సమృద్ధిగా, ఆ సముద్రం అనేటువంటి వంశాన్ని నీవు వృద్ధి చేసినటువంటి చంద్రుడివి నువ్వు. ధర్మంలాగా కనిపించే అధర్మం అనే రాత్రి చీకటిని పోగొట్టే సూర్యుడివి నువ్వు. అబద్ధం అంతా, ప్రపంచమంతా కూడా అబద్ధం, అటువంటి భ్రమను పోగొట్టేశావు నువ్వు. అటువంటి సూర్యుడివి నువ్వు. అటువంటి భ్రమను అనేటువంటి ఒక చీకటిని, అధర్మం అనేటువంటి రాత్రి చీకటిని పోగొట్టేటువంటి సూర్యుడివి నువ్వు. అటువంటి సూర్యభగవానుడు నువ్వు. నువ్వు భూలోకంలోని రాక్షసులందరినీ సమరిస్తున్నావు కదా. నిన్ను సూర్యుడితో సహా అందరూ పూజిస్తారు. నేను నీకు కల్పాంతం వరకు కూడా నమస్కరిస్తూ ఉంటాను. ఎంత కల్పాంతం వరకు కూడా నేను నమస్కారం చేస్తూనే ఉన్నాను. కల్పాంతం అయ్యేంత వరకు నేను నమస్కారమే చేస్తున్నాను అని ఈ విధంగా జగత్తును సృష్టించిన బ్రహ్మదేవుడు అనంతుడైన శ్రీకృష్ణుణ్ణి ఆయన ఎదురుగా స్తుతించాడు. అంతకన్నా భాగ్యమే ఉంది. ఎదురుగా నిలబెట్టుకొని స్తుతించాడు. 3 సార్లు ప్రదక్షిణం చేశాడు. శ్రీకృష్ణుని పాదాలకు నమస్కారం చేసి తనకు అత్యంత ఇష్టమైన సత్యలోకానికి వెళ్ళాడు. తన సత్యలోకమే కదా, అక్కడి నుంచే కదా అంతా చూసుకోమని చెప్పాడు. కాబట్టి ఆజ్ఞ ప్రకారంగా అక్కడికి వెళ్ళటం జరిగింది.
శ్రీకృష్ణుడు కూడా అప్పుడు ఆయన ఎదుట సంవత్సరం క్రింద దూడలు ఎలా నిల్చున్నాయో అలాగే నిల్చున్నాయి. సంవత్సరం కిందట మాయం చేశాడు కదా, అవి ఎట్లా నిలిచాయో అట్లనే నిలుచుకున్నాయి. ఎట్లా ఉన్నాయో అట్లనే సంవత్సరం కిందట చేసినటువంటి అక్కడికి స్వామికి ఒక క్షణము, ఇక్కడ ఒక సంవత్సరం. ఎట్లా ఉన్నాయో అట్లే ఉండిపోయాయి అన్నీ కూడా, అట్లే నిలిచున్నాయి. అప్పుడు ఏం చేశాడు, ఏ మాయ, ఆ మాయ పూర్తిగా అట్లే నిలిచిపోయినాయి. శ్రీకృష్ణుడు వాటిని తీసుకొని తాను భోజనం చేసిన ఇసుక తిన్న వద్దకు వచ్చాడు. అక్కడ కూడా సంవత్సరం క్రింద ఉన్నట్లుగా ఆయన మిత్రులు కూడా అక్కడే ఉన్నారు, ఇంకెక్కడా పోలేదు. సంవత్సరం కింద కూర్చున్నారు కదా, పెరుగన్నం తినటానికి ఇసుక తిన్నెల మీద కూర్చున్నటువంటి గోపబాలకులు. చెప్పాడు కదా నేనంతా ఎత్తుకొని వస్తానని, ఎత్తుకొని వచ్చాడు. ఆ వేళకి అప్పుడే ఒక సంవత్సరం దాటిపోయింది. కానీ అందరికీ ఏమీ అనిపించలేదు, మామూలుగానే ఉన్నట్టుగా ఉంది. మళ్ళీ ఈరోజే వచ్చి తిన్నట్టుగా ఉంది వాళ్ళకు. శ్రీకృష్ణుని మాయతో గోపబాలకులు మోహితులైపోయారు. వారికి శ్రీకృష్ణుడు ప్రాణప్రభువు కదా, ఆయనకు శ్రీకృష్ణుడు లేకపోతే ప్రాణమే కదా, శ్రీకృష్ణుడే కదా ప్రాణము. ఆయన లేకుండా వారు ఒక ఏడాదిని గడిపారు. ఆయన లేకోకుండా, ఆయన స్వామి లేకోకుండా ఒక ఏడాదిని గడిపారు. ఇక్కడ ప్రకారంగా ఏడాదిని గడిపారు. ఆ ఏడాది కాలాన్ని వారు అరక్షణం అయినట్లుగా భావించారు. ఒక అరక్షణం లోపల వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యము, మోహితులైపోయారు. ఎక్కడున్నామో తెలియదు, ఒక్క క్షణం అంతే. ఏదో కళ్ళు మూసుకొని తెరిచే లోపల ఎక్కడో లోకానికి వెళ్ళి వచ్చినట్టుగా ఉంది వాళ్ళకి. కానీ అదొక సంవత్సరం దాటిపోయింది. ఈ లోకంలో మాయచేత మోహితులైన వారు అంతా మర్చిపోతారు కదా. ఎవరెవరు మాయచేత మోహితులవుతున్నారో వాళ్ళందరూ ఈ ప్రపంచంలో జరిగేది అన్నీ కూడా మర్చిపోతారు. మాయచేత మోహితమైన సకల జగత్తు కూడా మళ్ళీ మళ్ళీ తన ఆత్మనే మర్చిపోతుంది, తనను తానే మర్చిపోతుంది. మాయ ఆవరించింది కాబట్టి పూర్తిగా ఆత్మనే మర్చిపోతారు. ఆ విధంగానే గోపబాలురు కూడా మర్చిపోయారు. ఒక్క క్షణమే కదా అందరూ మర్చిపోయారు. శ్రీకృష్ణుడితో వారు ఇలా అన్నారు, ఎంతో వేగంగా వచ్చేసావే, ఏంటి తొందరగా వచ్చావు నువ్వు, ఎంత వేగం, అటు వెళ్ళి అటు వచ్చేసావే, ఇక్కడే ఏదైనా మేస్తున్నాయా, ఇవి తెలియటం లేదు, మాకు కనపడలేదే, ఇంత తొందరగా వచ్చేసావు, అసలు ఈ ముద్ద మేము తింటున్నాం, ఇంక నువ్వు రాని అని చెప్పేసి అట్లా పెట్టుకున్నాం ముద్దని. ఒక ముద్ద తిన్నాం, మిగతాదంతా అట్లా పెట్టుకున్నాం. ఇట్లా తిని కింద పెట్టే లోపల ఇంకొక ముద్ద తీసుకునే లోపల వచ్చేసావే నువ్వు, మాయ కదా. వీళ్ళకి అది అనిపిస్తుంది, కానీ ఒక సంవత్సరం ఒక్క క్షణం లేడు అక్కడ. వీళ్ళు అనుకున్నారు ఒక్క క్షణం ఎతకటానికి వెళ్ళాడు అని. అక్కడ గోవులు అనుకున్నాయి ఒక్క క్షణం స్వామి లేడని. చూడండి, గోదూడలంతా అనుకున్నాయి. ఒక్క క్షణం వాళ్లకు, ఒక్క క్షణం వీళ్ళకి, అట్లా అందరికీ చేరి ఒక్క క్షణం స్వామి ఇంకా వస్తాడు అని వాళ్ళు, తీసుకొస్తాడని వీళ్ళు. అంతే, తొందరగా వచ్చేసావే నువ్వు, ఎంత వేగంగా వచ్చేసావే, ఒక్క అన్నపు ముద్దను కూడా నువ్వు తినలేదు కదా, నువ్వు తినలేదు, తినటానికి నోటి వరకు పెట్టుకున్నావు, అంత లోపల దూడలు కనపడలేకపోతే పరిగెత్తి వెళ్ళావు స్వామి. ఇప్పుడైనా తిను, ఇప్పుడు కూర్చో, ఇలా రా, వచ్చి కూర్చో, చక్కగా తిను, మా ఎదురుగా ఇప్పుడైనా తిను. అప్పుడు ఒక్క క్షణం మేము తినేసాం ఒక ముద్దని, ఇంకొక ముద్ద నువ్వు తిను అన్నారు. అప్పుడు ఇంద్రియాంతర్యామి అయినటువంటి శ్రీకృష్ణుడు వారి మాటలు విని నవ్వుకున్నాడు. మాయావి కదా, నవ్వుకేమిటి, నవ్వేశాడు. ఒక్క క్షణం ఏమేమి జరిగిపోయిందో, ఆ బ్రహ్మం వచ్చింది తెలీదు, ఆ బ్రహ్మం వచ్చి నమస్కారం చేసింది తెలీదు, ఆ బ్రహ్మ మాయం చేసింది తెలీదు. ఒక్క క్షణం ఆయన మాయం చేశాడు. అందుకని ఒక్క సంవత్సరం, అంటే ఒక్క క్షణం ఒక సంవత్సరం కదా, ఒక్క సంవత్సరం వాళ్ళందరూ కూడా మాయమైపోయినట్టుగా, ఎక్కడో లోకాలకి వెళ్ళి వచ్చినట్టుగా వాళ్ళందరూ భావిస్తున్నారు. ఒక్క క్షణము లోపల వాళ్ళందరూ భోజనం చేసి వారికి అఘాసురుడి యొక్క కొండ చిలువ చర్మాన్ని చూపిస్తూ, అఘాసురుడు యొక్క కొండ చిలువ చర్మం అట్లే ఉంది పెద్దగా, అడవి నుండి తిరిగి వచ్చాడు. అందరికీ ఆ అఘాసురుడు యొక్క కొండ చిలువ చర్మం ఉంది కదా, ఎండిపోయిన లోపల ఉండే
చర్మం ఉంది కదా, ఆ చర్మాన్ని అంతా చూపించి దాని లోపలంతా వెళ్ళి చూసి గుహలాగా ఉండేటువంటి పెద్ద చర్మాన్ని చూపించి దాని విశేషాలంతా చెబుతూ అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. భగవంతుడైన ఆ శ్రీకృష్ణుడు నెమిలిపించాలను పువ్వులను ధరించాడు. అప్పటికప్పుడే కలిగినటువంటివి. అసలు స్వామి ముట్టుకుంటే, పుష్పం ముట్టుకుంటే ఇంక వాడిపోతాయి కది, అంతే, అట్లనే ఉంటుంది. ఇప్పుడే తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంటుంది. అది మహిమ. పూర్ణమైనటువంటి పరమాత్ముడి ఈ పుష్పం ఎవరు? కృష్ణుడే కదా పుష్పం. ముడుచుకున్నాడు ఎవడు? స్వామినే కదా. ఎందుకు వాడిపోతుంది? ఇది పరమాత్ముడి దగ్గర ఉండేటువంటిది రక్షణ. ఈ వాడటం అనేటిది ఏంది? అసలు గోపబాలకులు ఎవరు ముడుచుకున్నటువంటిది ఎవరిది వాడటం లేదు. చిన్న చిన్న దూడలకు అలంకారం చేశారు, చిన్న చిన్న మాలలు వేశారు, అవి కూడా వాడిపోలేదు. మళ్ళీ అప్పుడప్పటికే పుష్పాలని పువ్వులను ధరించాడు, నమిలి ఈకలను ధరించాడు, 9 రకాల గైరిగాది ధాతువులను ధరించటంతో ఆయన అవయవాలు రంగురంగులుగా మెరిసిపోతున్నాయి. ధరించటంలో ఎన్నో విధమైనటువంటి గరిక ఆకులు, ఎన్నో విధమైనటువంటి రంగురంగులుగా ఉండే పుష్పాలు. ఆయనకేమిటి, ద్వాపర యుగంలో ఆ అడవిలో ఉండే ఆ పుష్పాలు ఎక్కడున్నాయండి? ఒక భ్రమ కదా మనకిప్పుడు, ఒక మాయలాగా ఉంది. ఏదే ఆ పుష్పాలు మనకు కనపడటం లేదే. అటువంటి పుష్పాలంతా ధరించారు. కృష్ణ నెమిలి పింజాన్ని పట్టుకున్నాడు, రంగురంగు పుష్పాలను ధరించాడు. నారాయణ 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 కృష్ణ